100 రోజులు వచ్చిన ఈయన ఏం చేశాడు? ఏమీ చేయలే. ఆ వరద బాధితులకి ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. ఇవ్వటం అంటే అంత కష్టమే. ఎందుకంటే మన నాన్న ఒక ₹1,00,000 అప్పు చేశాడు, మనం తీరవాలంటే ఎంత టైం పట్టింది? అది కూడా మనం ఆలోచించాలి. అయినా మా నాన్న అటు చేశాడు, ఈయన ఇటు చేశాడు, ఆయన అటు చేశాడు, ఇటు చేశాడు అంటే ఏదో చేశాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, బాకీ లేదు నీకు. నువ్వు తెలివిగలవాడు అయి ఉండే అవన్నీ సమకూర్చాలి కదా. నీ వంతు నువ్వు చేయాలి కదా. చనిపోయిన ఆయన మీద లేకపోతే దిగిపోయిన ఆయన మీద మనం అంతా బురద జల్లితే ఎట్టా ఉంటుంది? ఎవరైనా వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆయన తప్పే చేశాడు, ఒప్పే చేశాడు, తర్వాత సంగతి. నీ వంతు నువ్వు చెయ్యి. ఆయన తప్పు చేశాడంటే నువ్వు కూడా తప్పు చేద్దామని. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 100 రోజుల పరిపాలన ఉందంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి రావడమే కదా. ఇప్పుడేగా మరి ఆయన వచ్చిన మూమెంట్లోనే వరద ఒకటి వచ్చింది కదా. ఈ వరదలో ప్రతి అటు ఇటుగా చూస్తున్నారు. తర్వాత ఏం చేస్తారనేది తర్వాత సంగతి. ఎందుకైనా సీనియరే కదా. 100 రోజుల పరిపాలనలో కూడా మామూలుగా ఎంత మటుకి అభివృద్ధి ఏమీ చేయలేదులే. కానీ కాకపోతే అది ఇది వరకు చేసిన దానికి మామూలు తవ్వుకుంటా వాళ్ళ మీద బుర్ర చల్లుకుంటా ఏదో చేస్తున్నాడు ఆయన. సీనియర్ అయ్యింది కూడా. గతంలో ఎలా ఉండేది 100 రోజుల పరిపాలన వైసీపీ? అంతకుముందు అందరికీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, చేశాడు. ఇప్పుడు ఆయన పరిపాలన ఉండగా అవినీతి జరిగింది, తిరుపతి లడ్లు కలుషితమైనవి అని చెప్పేసి అన్నప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాడుగా, సీనియరేగా. మరి ఆయన అప్పుడు చెప్పొచ్చుగా, ఆయన బయటికి పెట్టొచ్చుగా. ప్రభుత్వం అయిపోయి 100 రోజులు అయిన తర్వాత వచ్చి తిరుపతి లడ్డులో అది కలిసింది, ఆవు కొవ్వు కలిపారు, ఇది కలిపారని ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన చేయొచ్చుగా, అప్పుడు ఆయన చెప్పొచ్చుగా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కానీ ప్రజలకి ఏం చేస్తున్నాము, ఎంత చేయాలి అనేది ఏం కనపట్లా. ఆయన మీద ఈయన మీద ఆయన. దేనికి ఉండాలి? ప్రజలకి ఏమైనా సౌకర్యం మనం కల్పిస్తున్నామా? మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? బాధ్యత మర్చిపోయి ఎక్కడ ఆయన మీద ఈయన మీద ఆయన చెప్పుకొని ఉన్నటువంటి జనాలను ఇబ్బంది పెడతాం తప్ప. రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగానే ఉండాలి. ఎదట మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరైనా. సీనియర్ అయినా ఆయనైనా ఈయనైనా ఎవరైనా సీనియర్లు ఒకరిని గౌరవించుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి. ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి. అది కాకుండా ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఏం బీకాడు, ఈయన ఏం బీకాడు, వల్గర మాటలు మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీనా లేకపోతే ఏమన్నా పబ్లిక్కా? అసెంబ్లీలో ఎంత గౌరవంగా ఉండాలి? గౌరవం లేదు అసలు. మరి అట్లా ఉండదు. రౌడీ రాజ్యం లాగా ఉంది. కానీ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒక మంచి మర్యాద గౌరవించుకోవడం అనేది కనపట్ల. అది ప్రజలతో ఎన్నుకున్నారు, ప్రజలకి సేవ చేయండి, అది బాగుంటుంది. ఆయన మీద ఈయన మీద ఆయన ఊరికి నోటుకు ఏది వస్తే అది తిట్టేసుకుంటే చూసే ప్రజానేకానికి ఎట్లా ఉంటుంది? మనం ఈ బట్ట ఎందుకు కట్టుకున్నాం? మనిషికి అవయవాలు ఎన్నో ఉన్నాయని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బట్ట తీసి చూపించలేంగా. మరి రాజకీయం కూడా ఆ ఉన్నటువంటి ప్రభావంతో ఆ ఉన్నటువంటి పరిధిలో చేయాలి తప్ప ఇది వాళ్ళ కొడుకుని ఇదైనా మాట్లాడేది మనది సంస్కృతం. ఇప్పుడు ప్రపంచంలో కల్లా మన భారతదేశం ఒక సంప్రదాయం కలదే, ఒక సనాతన ధర్మం ఉన్నటువంటిది, ప్రజలంతా గౌరవంగా ఉండే దేశం మనది. అలాంటి దేశాన్ని ఇతర దేశాలతో పోల్చుకొని వాళ్ళు మెరుగనిపించాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడే మాటలు అంత అసభ్యకరంగా ఉంటుంది. నాకు తెలుసు 100 రోజులు వచ్చిన ఈయన ఏం చేశాడు? ఏమీ చేయలే. ఆ వరద బాధితులకి ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. ఇవ్వటం అంటే అంత కష్టమే. ఎందుకంటే మన నాన్న ఒక ₹1,00,000 అప్పు చేశాడు, మనం తీరవాలంటే ఎంత టైం పట్టింది? అది కూడా మనం ఆలోచించాలి. అయినా మా నాన్న అటు చేశాడు, ఈయన ఇటు చేశాడు, ఆయన అటు చేశాడు, ఇటు చేశాడు అంటే ఏదో చేశాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, బాకీ లేదు నీకు. నువ్వు తెలివిగలవాడు అయి ఉండే అవన్నీ సమకూర్చాలి కదా. నీ వంతు నువ్వు చేయాలి కదా. చనిపోయిన ఆయన మీద లేకపోతే దిగిపోయిన ఆయన మీద మనం అంతా బురద జల్లితే ఎట్టా ఉంటుంది? ఎవరైనా వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆయన తప్పే చేశాడు, ఒప్పే చేశాడు, తర్వాత సంగతి. నీ వంతు నువ్వు చెయ్యి. ఆయన తప్పు చేశాడంటే నువ్వు కూడా తప్పు చేద్దామని. ఆయన తప్పు చేశాడని చెప్పేవాడు మంచివాడు, ఎవడు కూడా తప్పు చేశాడని చెప్పడం ఏదో జరిగిపోయింది. నీ మంచితనం చూపించు, అంతే కదా. అదే అట్లా చేస్తే బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకుంటారండి? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ద్వారాగా ఏం మంచి పెట్టలేక బోల్డ్ అన్నీ వచ్చినాయి, ట్రస్టుల ద్వారాగా కానీ ప్రజలు కానీ. ఆఖరికి ఆయనే చెబుతున్నాడు, చదువుకునే పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్స్ వాళ్ళ పాకెట్ మనీలో కూడా మనకి వరదలకు సహాయం చేశారంటున్నారు. నువ్వు గవర్నమెంట్ ద్వారాగా ఎన్ని చేసావో తెలియదు. ఈ వచ్చిన ఎన్నైనో
ఎన్ని ఉన్నాయో ఎంత ఖర్చు పెట్టారనేది తెలియదు. పథకాలన్నీ ఎవరు పెట్టమన్న ప్రజలు ఏమైనా అడిగారా? ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వాలైనా ప్రజలు మాకు ఇది కావాలి, ఈ పథకం కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఎవరన్నా అడిగారా? మీ సులభం కోసం, మీరు అధికారంలో రావడం కోసం మీరు పెట్టారు అవి. మేము ఇది ఇస్తాము, మేము అది ఇస్తాము అని చెప్పేసి మీరు పెట్టిన పథకాలు మీరే అమలు చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారన్నా? నువ్వు ఎందుకు దడుచుకుంటున్నావు? ఇప్పుడు దడుచుకుంటున్నావు. వచ్చే ముందు ఎన్ని పెట్టావు? నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టావు? ఎన్ని చేసి వచ్చావు? మరి అవన్నీ నువ్వు నెరవేరాలి కదా. మరి నువ్వు చేయలేనప్పుడు ఇవన్నీ మీరు ఎవరు అడిగారు? అసలు ప్రజలు ఏమైనా అడిగారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ పథకం వేయండి, నాకు ఈ పథకం వేయండి, అమ్మఒడి ఇవ్వండి, అది ఇవ్వండి అని ఎవరైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డినైనా, ఈయనైనా, అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారినైనా ఎవరన్నా ప్రజలు అడిగారా? అడగలేదుగా. వాళ్ళకి వాళ్ళే పదవిలోకి రావడానికి పదవి మీద కాంక్షతో మేము ఏదో చేయాలని చెప్పేసి ఎలా వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు ఎర్రేసి ఆ ఎర్రను మరి వచ్చిన తర్వాత మరి మీరు అనుకున్నవన్నీ సర్దుబాటు చేయాలిగా. చేయాల్సిన బాధ్యత మీకు ఉందిగా. చెప్పేటప్పుడేమో బాగా చెప్తున్నారు, వచ్చేటప్పటికేమో పక్కన పడుతున్నారు. అది అంతవరకు పడుతుంది. మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఉండ వాళ్ళ కాలం వరకు వాళ్ళు చెల్లించుకుంటారు, దిగిపోతారు. తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఆయన అటాక్ చెప్తాడు, ఆయన కొన్ని చేస్తాడు, ఆయన దిగిపోతాడు. ఎప్పుడు ఇదే తంతు. రెడ్డి గారు మొదలొచ్చాయి. ఇక అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఉన్నటువంటి ఇదివరకు ఉన్న నాయకులు వేరు, ఇప్పుడు వచ్చే నాయకులు వేరు, అప్పుడు కల్చరర్ వేరు, ఇప్పుడు కల్చరర్ వేరు. దానికి అనుగుణంగా పోతాం. అది సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డు విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు అంటుంది. మీరేమంటారు? సుప్రీంకోర్టు అంటుందంటే విధానం నేను ఇందాకే చెప్పా కదా. ఇప్పుడు మీకు ఇవాళ జరిగిందని చెప్పి అంటలేదుగా. ఆయన ప్రభుత్వంలోనే అవినీతి జరిగింది, దాంట్లో కల్తీ జరిగింది అంటున్నావు. నువ్వు ప్రతిపక్షంగా ఉండవు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టలేదు అంటున్నా నేను అనేది. అది ఆ రోజున నువ్వు కోర్టుకు పెట్టకపోయావా? పోనీ ఆరోపణ చేయకపోయావా? ఇవాళ అట్ట చేసి ఆ రోజున కూడా అట్టకి చేయాలిగా. ఆ రోజున ఎందుకు చేయలే? మరి ఈ రోజు 100 రోజులు అయిన తర్వాత వచ్చి అది కలుషితం అయింది, ఆవుకు మామూలుగా నెయ్యి కలపాల్సింది పంది సమరు కలిపాడు, ఆవు కవ్వు కలిపాడు అని ఇవాళ చెప్తున్నావు. అంతకుముందు ఎందుకు చెప్పాలా? అప్పుడు చెప్పాలిగా మీరు కూడా కోర్టులో. మరి ఎట్లా? సుప్రీంకోర్టు కూడా ఇదే మాట అంటుంది. ఎప్పుడో 2 నెలల క్రితం జరిగింది, ఇప్పుడు తీసుకొస్తాం ఏంటి? అప్పుడే చేయాలి కదా. నువ్వు ప్రతిపక్షం ఉన్నాగా, నువ్వు రాజ్యాంగంలో ఉండవు, అసెంబ్లీలో ఉండవు, జరిగేదంతా నీకు తెలుసు. నువ్వు ఒక సీనియర్ నాయకుడివి. ఇవాళ కాదుగా సీఎం 3 తడవలు 4 తడవలు చేసావు. నీకు అన్నీ తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టాలా? అంటే అప్పుడు నువ్వు ఓడిపోతావనే, లేకపోతే నువ్వు ప్రజల్లోకి రాలేవనే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారనే? పద్ధతి కాదండి. ఏ నాయకుడికైనా, ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా ఈయనైనా ఒకళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు జరిగిన వెంటనే స్పందించు. అది మామూలుగా ప్రజల్లో ఇదిగా రానివ్వండి, లేకపోతే ఇంకోటి అన్నారా రానివ్వండి, అది స్పందన అనేది ఎవరికి వచ్చేది అనేది తర్వాత సంగతి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు అప్పుడు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగిందండి, ఎంపటికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళని అందరిని అడగాలి. ఇక్కడ ఏంటో జరిగిందంటండి, ఎట జరిగింది ఏంటని. అంతే కదా. స్పాట్లో జరిగింది, అవినీతి అనేది జరిగింది, నీకు తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎంపటే పెట్టాలిగా. ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే మామూలుగా తెలియచేసో, లేకపోతే కోర్టుకో, లేకపోతే నువ్వు ఏం చేయాలి? నువ్వు సీనియర్ కదా. మనం ఏదో అనుకుంటున్నాం, మనకు తెలియక. ఆయనకు తెలుసు కదా. ఆ రోజునే ఆరోపణ చేస్తే ఏమనేవాళ్ళు ఏమొచ్చేదో అప్పుడే తెలిసిపోయేది. ఆయన దిగిపోయిన తర్వాత ఆయన మీద ఇది చేయటం అనేది పద్ధతి కాదుగా. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది, పరిపాలన ఎలా ఉందండి మీరు ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఇది పర్వాలేదు, మెల్లమెల్లగా ఎప్పటికప్పుడు. కూటమి ప్రభుత్వం అంటుంది ఈ 100 రోజుల పరిపాలనలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెంచాము అంటుంది. నిజమేనంటారా? వరద బాధితులకు కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు అందించిందంటే మీరు ఏం చెప్తారు? చాలా వరకు లబ్ధి పొందారు వరద బాధితులు. వచ్చింది 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని విధాలు బాగానే ఉంది. మన వరదలకి బాగానే సాయం చేశారు. మనిషికి 20,000 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కుటుంబానికి. కొంతమంది మాకు ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్తున్నారు. ఏంటి అకౌంట్లు సరిగ్గా లేకపోవడం, వాళ్ళకి అవగాహన తెలియకపోవడం. అంటే మా ఇంటి వద్దకు వచ్చారు, అన్నీ సర్వేలు చేసుకున్నారు, ఎంతటికి పడలేదు, మా పక్కింటి వాళ్ళకి పడ్డాయి, మాకు పడలేదు అంటున్నారు. అంటే అకౌంట్లు డిఫరెంట్గా ఆధార్ కార్డు బట్టి ఉంటుంది కదా. ఆ అకౌంట్లో వల్ల పడలేదు, పడతాయి అంటున్నారు కదా. ఇంకా టైం ఉందంటున్నారు కదా. పడకపోయినా మళ్ళీ మేము ఇచ్చి సర్వే చేసి ఇస్తామని అంటున్నారు.
వరద బాధితులకి ఎలా ప్రభుత్వం సహాయం అందించిందంటే ఏం చెప్తారు? బాగా సాయం చేసింది. ఒక చెప్పాలంటే చంద్రబాబు నిద్ర కూడా పోలేదు. మేము చూసాం కదా, మా ఇల్లు అటువైపే. ఆయన రైల్వే ట్రాక్ మీద కూడా నిలబడితే రైల్వే ట్రాక్ ట్రైన్ కూడా వచ్చింది. ఆ సందర్భంలో కూడా లక్ష్య చేయలేదు. ప్రజల మీదే ఉంది ఆయనకి. బాగానే చేశారు ఆయన. ఈ టైంలో ఈయన ఉండడం కరెక్ట్. చాలా బాగా చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, సీఎం నిధి కింద 400 కోట్లు వస్తే అవి కూడా బాధితులకి పంచామంటున్నారు. నిజమేనంటారా? పంచారు, నిజమే. బాగానే ప్రతి పైసా బాధితులకు పంచారు. అది నిజమే. అది మీకు సహాయం అందింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు సహాయం అందలేదు. మా సిస్టర్కి అందింది. మాకు మునగలేదు. మా సత్యనాపురం మా సిస్టర్కి, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి మునిగినాయి, వాళ్ళకి అందింది. మేము వెళ్ళినప్పుడు చూసాము. ఆయన కూడా అసలు వాళ్ళు కూడా పక్కనున్న వాళ్ళు కూడా ఏమండి వద్దన్నా సరే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వరదల్లో సెక్యూరిటీ ప్రాబ్లం అయినా సరే ఆయన లక్ష్యాలు వెళ్ళిపోయాడు. ఆయన బాగానే చేశాడు. వరద బాధితులు కదా, అన్ని విధాలు బాగానే చేశాడండి ఆయన. సీఎం గారు వరదలో పర్యటించారు కదా, ఎలాంటి భరోసా ఇచ్చారు ప్రజలకంటే మీరేం చెప్తారు? ప్రజలకి నేను ఉన్నానని చెప్పారు కదా, దానివల్ల 25,000 రూపాయలు సాయం చేశారు కదా. అసలు మామూలుగా 5,000 రూపాయలు ఇస్తారు. 25 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఫైర్ ఇంజిన్లు తెప్పించి క్లీన్ చేయడం కానీ, శుభ్రం చేయడం కానీ, బియ్యం పంచే విధానం కానీ, ప్రతిదీ అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రతి కలెక్టర్ గారితో సహా పనిచేయం. ప్రతి ఒక్కరు, ప్రతి అధికారులతో అందరూ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. ఈ పథకాలు అంటే వస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో మన దాన్ని బట్టి మనం చేసుకుంటాం కదా, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ కూడా చూసుకోవాలి కదా. వస్తాయి, ప్రతి పథకం వస్తుంది. ఆయన మాట నిలబెట్టుకున్న నాయకుడు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ కింగ్ ఆయన. 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉంది మేడం. గవర్నమెంట్ పరంగా బాగానే ఉంది. ఆయన చేసిన మామూలు ఫ్లడ్లో అయితే బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. కాకపోతే ఏంటి, ఒక చీఫ్ మినిస్టర్ చేసినంత ఇదిగా యంత్రాంగం పనిచేయలేకపోయింది. మెయిన్ యంత్రాంగాన్ని చంద్రబాబు గారు బాగా చేపిస్తారు లెక్క ప్రకారం. ఏంటి, ఫస్ట్ నుంచి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ ఒక పట్టు ఉంది, ఒక మంచి నాయకుడు, ఒక విజన్ నాయకుడు ఒక ఇది ఉంది. అలాంటిది ఈ ఫ్లడ్లో ఏమైందంటే చేంజ్ అవి ఆయన వరకు ఆయన 100% చేశారు. కానీ యంత్రాంగం మాత్రం చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటారు చూడండి, అంత స్థాయిలో ఉన్న ఆయనేమో ఇంతలో నీళ్ళ దిగి ఏంటి అంతా చేశారు. ఏంటి ఈ ఎమ్యూనరేషన్కి వచ్చిన వాళ్ళు ఏంటి సంథింగ్ ఇప్పుడు కండ్రిక, రాజీవ్ నగర్ అలాంటి ఫ్లాట్లో వచ్చి అటు చివర రోడ్డు పైన ఇటు చివర రోడ్డు పైన నుంచొని ఎమ్యూనరేట్ చేశారు. కానీ ఇంటింటికి వెళ్ళేసరికి మాత్రం సమగ్రంగా నిర్వహించలేదు. కొన్ని అవతవకలు అయితే జరిగినాయి వాస్తవంగా. అది గవర్నమెంట్ తప్పని చెప్పలేము. అది ఇక ఇది వేరే విమర్శ కాదు, ఒక రకంగా ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. అదే వరద బాధితులు కూడా 25,000 సహాయం అందించింది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఇది బాగుంది. కాకపోతే ఏంటంటే అందించిన సహాయాన్ని కరెక్ట్గా అందాల్సిన వాళ్ళకి కొంతమందికి అంది, కొంతమందికి ఏమో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఏమో సెకండ్ ఫ్లోర్ పడింది, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి ఏమో ఫస్ట్ ఫ్లోర్ పడి రావాల్సిన వాళ్ళకి ఏమో రాలేదు. అర్హులు కాని వాళ్ళకి ఎక్కువగా వచ్చింది. అదే బాధితులు కూడా అంటున్నారండి, బాధితులు కూడా ఇదే చెప్తున్నారు, మా దగ్గర డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్లారు, మాకు రాలేదు, ఇంకా అమౌంట్ పడలేదు. కొంతమంది ఇప్పుడు చిల్లర కొట్లు ఉన్నాయని చెప్పన్నామండి. ఒక 80 years ఒక ఆమె ఉంది చిల్లర కొట్టు, మా అమ్మగారే ఏంటి. ఆమె చిల్లర కొట్టు అంటే GST అడిగారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఏమో ఏ కొట్టగానే ఇమ్మన్నారు, తర్వాత వస్తా ఉన్నారు, ఇక రాలా. అదే వాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉన్నారు, మాకు ఇంకా రాలేదు, మాకు పక్కింటి వాళ్ళు పడ్డాయి. ఎందుకు రాలేదు, కొంతమందికి వచ్చిన వాటిల్లో కూడా ఇలా జరిగినాయండి. అయితే ఏంటంటే ఇది యంత్రాంగం మీద కొంచెం శ్రద్ధ చూపించి కొంచెం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అన్నాం మ్యాక్సిమం చేయాల్సిన వాళ్ళు అయితే మాత్రం సరిగ్గా చేయలేదు అనేది వాస్తవం. ఇప్పుడు అన్ననే కాదు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ఫ్లడ్ ప్రాంతాల్లో మళ్ళీ వెళ్ళి అడిగినా మీకు ఇదే వార్త రిపీట్ అవుతుంది. మీరు ఇంతకుముందు చేస్తుంటారు. రిపీట్ ఏమవుతుందంటే ఈ ఎమ్యూనినేషన్ చేసిన కరెక్ట్గా చేయలేదు అనేది వాస్తవం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, నాకు గ్రౌండ్ ఫ్లోర్ పడింది, మీ గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, మీకు ఫస్ట్ ఫ్లోర్ పడింది. మీకు 25,000 రావాల్సిన 10,000 వచ్చింది, నాకు 10,000 రావాల్సిన 25,000 వచ్చింది. అది ఏ రకమైన న్యాయం?
ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుందండి, పర్వాలేదు, బాగుంది బాబు. అంటే ఏ విధంగా? విధంగా అంటే కొద్దిగా ఇప్పుడు మన వరదలు వచ్చాయంటే రాత్రి బాబు తిరిగాడు. ఆయన తిరగాలని ఉందా? ఎవరు? చంద్రబాబు నాయుడు తిరిగాడు కదా రాత్రి బాబులు. అదే అన్నమయ్యపేట కొట్టిపోతే ఆయన పట్టాలు వేసుకుని తిరిగాడు. జనాలు కూడా కనబడకని అలాగే వదిలేశాడు. మొన్న వచ్చి ఆయన పూర్తి చేశాడు. ఆ వర్షంలోనేమో ఆ బుడమేర కట్ట 3 దిక్కలు కనికొడిస్తే వర్షంలోనే పూడ్చాడు, దగ్గరుండి పూడిపించాడు. అలాంటివన్నీ కొన్ని మంచి పనులు చేయాలి. ఎవరైనా ఇప్పుడు మనకి ఒకటే అనుకో, కానీ ఆయన చేసే పనులు అన్నీ రాంగ్. ఎవరు? జగన్ గారు చేసిన పని అన్నీ రాంగ్. ఆయన అన్నీ అడ్డంగా మాట్లాడుతాడు, అడ్డంగా ఆయనకు తెలియదు, చెప్తే వినిపించుకోడు ఆయన. అది నేను ఎవరైనా మనకి ఎవరో ఇచ్చిదేం పెట్టిదేం ఉండదు. కాకపోతే పరిపాలన మంచిదే ఉండాలా. ఇప్పుడు రాత్రి పోలు తిరిగాడంటే ఆయనకి అంత బాధ ఎందుకు? ఎక్కడ కూర్చోవచ్చు కదా. అందువల్ల 74 సంవత్సరాల వయసులో తిరిగాడంటే ఎవరు మన వాళ్ళు కుర్రోడు వాళ్ళు కూడా కాదు అలా తిరగాలంటే. తిరిగాడు, అది చాలా మంచి పని. అదే దానికి మనం సంతోషించాలి, అంతేగాని ఇప్పుడు ఎవరైనా సరే ఒకటే పరిపాలన బాగుండాలి. కానీ అన్నీ రాంగే, ఆయన చేసిన పనులన్నీ రాంగే. అది మెయిన్ కాదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. మీకు ఎలాంటి భరోసా ఇచ్చారంటే మీరేం చెప్తారు? ఎలాంటి భరోసా ఇచ్చాడు? అందరికీ భరోసా ఇచ్చాడు. నేనున్నాను, పర్వాలేదు, మీకు నేను సహాయం చేస్తాను, మీరు ఏ అధైర్యం పరవసం లేదు అన్నట్టుగా మాట్లాడి అందరికీ ధైర్యం చెప్పి ఆయనన్ని ఇది చేశాడు. తర్వాత ఇచ్చాడు అనుకో, ఇవనే ముందు భరోసా చెప్పాలి కదా, అది చెప్పినోడు ఉండాలి కదా. అది వరద బాధితులకి పూర్తిగా నిన్న ఇళ్ళకు కూడా 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు కూడా ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే అనిపించింది. కింద ఉన్న వాళ్ళకి 10,000, పైన ఉన్న వాళ్ళకి 25,000, 20,000 ఇచ్చాడు. బాగానే ఇచ్చాడు, అది పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. చెప్తాను కదండి, పరిపాలన పర్వాలేదండి. ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు, అది మెయిన్. 100 రోజులు కూటమి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా దాంట్లో ఏ డోకాలు. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచాము, పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లో పెట్టామంటున్నారు, నిజమేనంటారా? అవును, అన్న క్యాంటీన్లు పెట్టారు, పెన్షన్లు పెంచారు, అన్నీ బాగుంది. ప్రభుత్వం వరద ముప్పు ప్రాంతాల్లో ఎలా పనిచేసింది అంటే? పనిచేసింది, దాంట్లో డోకానే లేదు. అందరికీ కూడా సహాయం బాగా చేసింది. ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించారు, వచ్చి మీకు ఎలాంటి భరోసా ఇచ్చారని మీరేం చెప్తారు? మాకు అన్ని సదుపాయాలు చేశాడు. మొత్తం వరద బాధితులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చేశాడు, బాగా కాపాడాడు. ఆయన కాబట్టి చేశాడు. కానీ అలాగే పూర్తిగా నిండిన ఇళ్ళకి 25,000, సగం నిండిన ఇళ్ళకి 10,000 కూడా ఇస్తామని చెప్పారు. అకౌంట్లో కూడా వేసారు, ఎలా అనిపిస్తుంది? వేశారు, అకౌంట్లో వేశారు, చక్కగా తీసుకున్నారు, హ్యాపీగా ఉండాలి. కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, మాకు ఇంకా అమౌంట్ పడలేదు, మా పక్కింటి వాళ్ళకి పడ్డాయి అంటున్నారండి. అది వీళ్ళు ఈ వాలంటీర్లు వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏరనంటే ఈ వాళ్ళ నెంబర్లు తీసుకున్నారు కదా, వాళ్ళు ఇంకొకటి ఏదో వేరే నెంబర్లతోటి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళది ఇబ్బంది అయింది. అది నేరుగా కలెక్టర్ ఆఫీస్కి పోయి మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళతో మాట్లాడినప్పుడు మళ్ళా పడిపోయింది. దానికేం ఇబ్బంది ఏం లేదు, బాగానే జరిగింది, బ్రహ్మాండంగా పెట్టాడు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? వరద బాధితులు మంచి సాయం చేశారు, పెన్షన్ స్కీమ్ కూడా బాగానే రన్ అవుతుంది, బాగానే ఉంది. వరద ముప్పు ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎలా సహాయం అందించారని మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మేము అటే ఏరియా ఉంటాం, ప్రతి ఒక్కరికి 25,000 వచ్చింది. ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా 25,000 వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు పర్యటించి వాళ్ళకి సహాయం అందిస్తూ ఉన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నాం, 100% నిలబెట్టుకున్నాం. ఆ ఏరియాలో అడిగితే తెలుస్తుంది మీకు, మాకంటే ఎక్కువ. ఇప్పుడు మాకంటే ఆ ఏరియాకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. చాలామందికి వచ్చింది, నేను పర్సనల్గా ఎంక్వైరీ చేశాను, ప్రతి ఒక్కరికి వచ్చింది ఇబ్బంది. బాధితులకి ఎలా అండగా ఉన్నారంటే ఏం చెప్తారు? బాధితుల 1-2 రోజులు ఏమైనా ఇబ్బంది పడ్డారేమో, కానీ తర్వాత నుంచి అన్నీ బాగానే జరిగింది. కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, మాకు ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అని చెప్పి. కాదు, ఆధారు అకౌంట్ లింకప్ అయింది, ఒక అకౌంట్ ఉంది, తర్వాత ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి అది బ్లాక్లో పెట్టేశారు. నేను చాలామంది మా వాళ్ళు కూడా ఉన్నారు, ఆధారు యాజ్ పర్ ఆధారు లింకప్ అయిన అకౌంట్కి వేసేసారు, అఫీషియల్ అకౌంట్. తర్వాత వీళ్ళు ఆ అకౌంట్ని డమ్మీ చేసి వేరే అకౌంట్ వాడుకుంటున్నారు, ఆ అకౌంట్లో డిపాజిట్ అయింది.
ఇలాంటి బాధితులకి ఎలాంటి సమాచారం ఇస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి బాధితులు ఉన్నారు కదా, మాకు ఇంకా పర్లేదని చెప్తున్నారు కదా. వాళ్ళు ఎంక్వైరీస్ సర్వీస్ సెంటర్లు పెట్టారు కదా, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కదా, పళ్ళేని వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు మన ఇక్కడ ఏమంటారు దేవీనగర్లో కూడా మాకు పాలు పోసే గేదెలు ఉంటే మా 3 గేదెలకి 25,000 వచ్చింది ఆయనకి మునిగిపోతే. వాళ్ళ తమ్ముడికి వచ్చింది, ఆయనకి వచ్చింది. గేదెలు పశువులకు కూడా వచ్చినాయి, పశువులకు కూడా వచ్చింది. వాళ్ళు వచ్చి చెప్పింది ఎంత వచ్చిందంటే 25,000 వచ్చింది. కొన్ని ల్యాప్సెస్ ఉంటాయి, ఇంత లార్జ్ స్కీమ్లో జరిగినప్పుడు కొన్ని ఉంటాయి. అవి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ ఆఫీస్కి వచ్చి చూసుకుంటే బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఏ విధంగా అంటే వరద ముప్పు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారని మీకు ఏం చెప్తారు? మాకు అన్నీ అందినండి. వాటరు, అన్నము, డబ్బులు కూడా ఇచ్చారు. ఎంత వచ్చినాయి అన్న మీకు వచ్చినాయి అమౌంట్? మాకు 13,000 ఇచ్చారండి. బండికి 3,000, ఇంటికి 10,000 పైన ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? నిలబెట్టుకున్నాం. సంతోషం అంటారు. సంతోషం.